Hi guys, welcome back to our channel which we talk movie reviews. Movie 3 BHK cast Siddharth garu and movie run time వచ్చేసి 2 hours and 20 minutes and రివ్యూలోకి వెళ్ళిపోదాం. 3 BHK మూవీ చూసే నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే పర్లేదు అనిపించింది. అండ్ మూవీ స్టార్టింగ్లో స్టార్ట్ అవ్వడం కొంచెం స్లోగానే ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ అయితే ల్యాక్ ఫీలింగ్ అయితే వస్తుంటుంది అండ్ స్టోరీ రొటీన్గానే ఉంటుంది. అది ఆ ఫీలింగ్ మనకు అలా కంపల్సరీ కలుగుతుంది అంటే ఇక్కడ. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అలా ఎందుకనంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక హౌస్ కొనాలని, ఒక ఫ్లాట్ తీసుకోవాలని, వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు పడే స్ట్రగులింగ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. సో అలాంటి కాన్సెప్ట్ తీసుకున్నారు. సో మిడిల్ క్లాస్ పడే కష్టాల స్ట్రగుల్ని మన ముందుకు ప్రజెంచడానికి అయితే ప్రయత్నించారు. సో కొన్ని పాయింట్స్ అయితే బాగానే ఉంటాయండి. అండ్ కొన్ని పాయింట్స్ అయితే ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం అండ్ కొన్ని ఫన్ మూమెంట్స్ కూడా ఉంటాయి. సో మూవీ అలా ముందుకు సాగుతూ అయినప్పటికీ అక్కడ ఏంటంటే మనకి బోర్ కొట్టే ఫీలింగ్ అయితే వస్తుంటుందండి. అండ్ మనకి కరెక్ట్గా కనెక్ట్ కాలేము, అది సరి కనెక్ట్ అవ్వం కూడా అక్కడ మనం మూవీకి. ఎక్కడ కూడా ఎంగేజింగ్గా ఉండదు, ఎక్కడ కూడా వావ్ అనే మూమెంట్స్ ఉండవు. మూవీ కాన్సెప్ట్ రిలేటెడ్గానే ఉంటుంది, కొంచెం ల్యాగ్ అయ్యే ఫీలింగ్ అయితే వస్తుంటుందండి. అండ్ నాకు డైలాగ్స్ కూడా ఆర్టిఫిషియల్గానే అనిపించిందండి. అండ్ కొన్ని సీన్స్లో అది అలానే అనిపించింది. అండ్ అపార్ట్మెంట్ బ్యాక్డ్రాప్లో సస్పెన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు కదా, బట్ స్టోరీలో అంత డెప్త్ కనిపించలేదు నాకు. ప్లాట్ ప్రెడిక్టబుల్గా ఉంటుంది అండ్ రొటీన్గానే ఫీల్ కలుగుతూ ఉంటుందండి. అండ్ నాకైతే చెప్తాను కదా. అండ్ మూవీ చూసాం నాకు ఒకటే గుర్తొచ్చిందండి, అదేంటంటే 90s మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ గుర్తుకొచ్చేసింది. సో నేను చూస్తుంటే నాకు అదే గుర్తుకొచ్చింది అనమాట. సడన్గా నాకు అదే గుర్తొచ్చింది ఈ మూవీ చూసినప్పుడు అంతా కూడా. కొన్ని పాయింట్స్ అయితే జెన్యూన్గా అనిపించండి, కొన్ని ఓవర్ డ్రామటైజ్ చేసేసారు. సో క్లైమాక్స్ కూడా ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. అండ్ విజువల్ డైవర్సిటీ లేకపోవడం వల్ల క్యాజువల్ ఆడియన్స్ కూడా బోర్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది, కాదని నేను. అండ్ ఇంకా ఆర్ట్స్ విషయానికి వస్తే సిద్ధార్థ్ గారు చాలా అంటే చాలా బాగా చేశారండి. అండ్ ఒక ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది కదా, బాగా చేశారు. అండ్ ఫాదర్ క్యారెక్టర్కి బాగా సెట్ అయ్యారు ఆయన. అండ్ క్యారెక్టర్ అయితే బాగా వర్కౌట్ అయ్యిందండి. అండ్ సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ సపోర్టింగ్ రోల్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా వాళ్ళు తగ్గట్టు ఇచ్చిన క్యారెక్టర్ తగ్గట్టు బాగానే చేశారు. అంటే మనకి స్క్రీన్ ప్లే కనెక్టింగ్ అయితే కాలేదు కదా, సో అదే ప్రాబ్లం అంతా కూడా. డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ గారు కాన్సెప్ట్ అది బాగానే తీసుకున్నారు, కానీ డెప్త్ ఉన్న ఎమోషన్ స్క్రీన్ ప్లేని ప్రాపర్గా ప్రజెంట్ చేయలేకపోయారు అని అయితే అనిపించింది నాకు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అంటే ఒక ఫ్లాట్ తీసుకోవడానికి ఎంత స్ట్రగుల్ అవుతారో, ఎంత ఇబ్బంది పడతారు అని, అండ్ అండ్ ఎన్ని ఇయర్స్ పడతారో ఆ స్ట్రగుల్ అవ్వడం ఉంటుందో అది ప్రజెంట్ చేయడం అయితే అనుకున్నారు, బట్ అంతగా ప్రజెంట్ చేయలేపారని అనిపించింది నాకైతే. అండ్ బీజిఎం సాంగ్స్ విషయానికి వస్తే బీజిఎం అయితే పెద్దగా నాకు అక్కడ అంతగా ఏం అనిపించలేదు, బట్ ఏంటంటే కొన్ని ఎమోషన్ మూమెంట్స్లో అయితే పర్లేదు అనిపించింది. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో కొంచెం పర్లేదు అనిపించింది నాకైతే. సాంగ్స్ అయితే ఓకేనే ఉన్నాయి. అయితే ఓవరాల్గా మూవీ జస్ట్ ఓకేనని అనిపించింది. ఇది ఒక రియల్ లైఫ్ బేస్డ్ డ్రామా అని చెప్పుకోవచ్చు. అండ్ నేను ఇచ్చి ఈ మూవీకి రేటింగ్ అయితే 3/5. సో ఐ హోప్ మీకు ఈ రివ్యూ నచ్చి ఉంటుంది. అంటే నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి మర్చిపోకండి. మీ టు నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.